ఇప్పుడు ఓన్లీ 1 kg మనకి చికెన్తో బిర్యానీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా చిన్న ఫ్యామిలీకి, ఈవెన్ బ్యాచిలర్సే కానీ, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అందరూ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిర్యానీ ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. వేరే కర్రీస్తో కంపేర్ చేస్తే చాలా ఈజీ అనమాట. రెస్టారెంట్ స్టైల్లో లేకపోతే హోటల్ స్టైల్ అని చెప్పాను, రిసెప్షన్లో ఏదైతే మంచి కొంచెం పేరుగాంచిన షెఫ్స్ అయితే వండుతారు చూడండి, వాళ్ళని పిలిపించి రిసెప్షన్స్లో ప్రిపేర్ చేపిస్తారు కదా, వాళ్ళు ఉండే స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ హోటల్స్ రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ స్టైల్లో అథెంటిక్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా మనం ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఎండు వరకు చూడండి, అండ్ చాలా వరకు టిప్స్ కూడా చెప్పబోతున్నాను. చాలామందికి బిర్యానీ అనేది మాడిపోతుంది అంటే ముందే బంద్ చేసే స్టవ్ అనేది అన్నం ఉడకదు, లేకపోతే ఉడికేంత వరకు పెడదామంటే కింద మాడిపోతుంది అనమాట, అడుగంటుతుంది. అట్లా కాకుండా అవన్నిటికీ కూడా మనం ఈరోజు ఈ రెసిపీలో 1 kg చికెన్ బిర్యానీ రెసిపీలో కంప్లీట్గా టిప్స్ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. సో బిర్యానీ హండీ అయితే తీసుకుంటాం అనమాట. సో బిర్యానీ హండీ ఇందస్ వ్యాలీలో బుక్ చేసినాను, కంప్లీట్ సెట్ అయితే వస్తుంది. సో కింద మీకు ప్రోడక్ట్స్ దాంట్లో దీని అయితే షేర్ చేస్తాను. సో చాలా బాగుందన్నమాట, యూజ్ చేస్తున్నాము. ఇది మంచిగా మనకు ఒక 2 to 3 kgs వరకు వస్తుంది అనమాట కంప్లీట్గా. సో బాగానే పెద్దగానే ఉంటుంది ఇది. సో బిర్యానీ అండి. ఇప్పుడు మనం ఇందులో 1 kg ప్రిపేర్ చేస్తున్నాం, అంటే చికెన్ 1 kg, అండ్ దాంతోపాటే మనకి రైస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి కంప్లీట్ ఒక 2 to 2.5 వరకు మనకు ఈజీగా ఇందులో కుక్ చేసుకోవచ్చు. అంటే సో బిర్యానీకి ఎప్పుడు కూడా అల్లం ఎల్లిగడ్డ అనేది ఫ్రెష్గా తీసుకోండి. సో ఇప్పటికిప్పుడు మనం ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసుకుంటాము అల్లం ఎల్లిగడ్డ. ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కాకపోతే ఫ్రెష్గా ఉంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. అంటే అల్లం ఎల్లిగడ్డతో పాటే పచ్చిమిరపకాయలు కూడా, ఈ 1 kg చికెన్ కాబట్టి దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లిగడ్డ కూడా, అంటే అల్లం ఎల్లిగడ్డ ఒక 2 స్పూన్స్ వరకు మనం తీసుకుంటున్నాము వచ్చేటట్టు. ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, 2 to 2.5 స్పూన్స్. అండ్ దాంతోపాటే పచ్చిమిరపకాయలు ఒక 8 నుంచి 10 వరకు. ఈవెన్ మనం కారం పొడి కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు. సో 2 to 2.5 స్పూన్స్ వరకు మనకు వచ్చిందన్నమాట. సో చూడవచ్చు మీరు. సో ఇందులోనే మనకి పచ్చిమిరపకాయలు కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది పెరుగుతుంది. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్తో పాటు మనకి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్ అయితే చూద్దాము లైన్ బై లైన్. సో దాల్చిన చెక్క, 4-5 ఇలాచీలు, లవంగాలు 4-5, సాజీరా 1 స్పూన్ వరకు, పసుపు 1 స్పూను లేదంటే 1.5 స్పూన్ వరకు, కారము 2 to 2.5 స్పూన్స్, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా. సో తోక మిరియాలన్నమాట, కొంచెం మనకి ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, లేకపోతే కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఉన్నాయి కాబట్టి నేను కూడా వేసుకుంటున్నాను. జస్ట్ ఒక 3-4 అట్లా సరిపోతుంది. సో బిర్యానీ ఆకు, సో పెరుగు జస్ట్ ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. 1 kg చికెన్ కాబట్టి ఒక 1/2 కప్ వరకు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు పెరుగు. సో ఇదంతా కూడా మనం ఫస్ట్ మసాలా అయితే కలుపుకుందాము. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, కొంచెం ఆనియన్స్, కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. పచ్చి ఆనియన్స్ కూడా, అంటే మనం బ్రౌన్ కలర్ ఆనియన్స్ కూడా వేస్తాం ఫ్రై చేసుకున్నవి, కొంచెం ఇవి కూడా. ఒక 1/2 కప్పు ఆయిల్, అంటే వేడి ఆయిల్. సో ఆనియన్స్ అయితే ఈలోపు మనం ఫ్రై చేసుకున్నాము. ఒక 1/2 kg వరకు ఆనియన్స్ అయితే తీసుకున్నాం మనం. సో 1 kg చికెన్ మంచిగా వాష్ చేసుకునేది ఇందులో యాడ్ చేస్తున్నాము. సో ఫైనల్ అనమాట. సో ప్రతి పీస్కి మంచిగా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకొకసారి మనం కలుపుకున్నాము. ఈ లోపు అయితే ఇది మ్యారినేషన్లో ఉంచుదాం. ఒక 1 hour వరకు సరిపోతుంది. అంటే చికెన్ అనేది ఎప్పుడు కూడా మనం లేతగా ఉండేది ప్రిఫర్ చేయాలంటే లైవ్ తీసుకుంటే బెటర్ అనమాట. ఎప్పుడు కూడా బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు లైవ్ తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం చిన్న కోడి మనం ప్రిఫర్ చేసుకున్నట్టయితే ఎక్కువ మ్యారినేషన్ ఎక్కువ టైం పట్టేది ఉండదు,
మళ్ళీ మంచిగా ఈజీగా కూడా కుక్ అవుతుంది. అదే మళ్ళీ ఎక్కువ పెద్దగా మనం కోళ్ళని తీసుకున్నామంటే ఎక్కువ ముద్దుంటుంది, అంత ఎక్కువ ఉడకదు అనమాట. అది కూడా ఒక మెయిన్ రీజను. సో ఇప్పుడు మనం ఒక 1 అవర్ వరకు మ్యారినేషన్ నుంచి సరిపోతుంది. అంటే అంత సాఫ్ట్గా లేకపోతే అన్నట్టయితే ఒక 2 గంటల వరకు మనం మ్యారినేషన్లో అయితే ఉంచాలి. సో ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ మనకి బ్రౌనిష్ అయిపోతున్నాయి. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతాయి. దీన్ని లో ఫ్లేమ్లో అయితే ఉంచుతున్నాను. ఈలోపు రైస్ అయితే మనం నానబెట్టుకున్నాను, చూపిస్తా. సో రైస్ అయితే ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట. 5 గ్లాసెస్ అయితే ఒక 1 kg వరకు అవుతుంది. కాకపోతే 3 గ్లాసెస్ తీసుకున్నాను. 750 grams అంటే 3 పావు వరకు అవుతుంది. ఎందుకంటే మనకి 1 kg చికెన్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా 1 kg రైస్ అయితే వేయదు. ఒకవేళ కంపల్సరీ మనకి సరిపోదు అనుకుంటేనే వేసుకోవాలి, ఎందుకంటే మసాలా కూడా మనకు కావాలి కాబట్టి 750 grams అరౌండ్ 3 పావు వరకు వేస్తున్నాను. సో ఈ గ్లాస్తో ఈ రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఇంట్లో ఉండే రైసే వాడుతున్నాను. సో బాస్మతి రైస్ అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అయితే బాయిలింగ్కి పెడుతున్నాను. ఈ గ్లాస్తో మనం 3 గ్లాసెస్ తీసుకున్నాం కదా, 4 గ్లాసెస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 1 గ్లాస్ మాత్రమే ఎక్స్ట్రా. సో అది ఎక్స్ట్రా ఎందుకు అనేది నేను చెప్తాను అనమాట. కొంచెం ఇది లైట్గా బాయిలింగ్ స్టేజ్ అనేది రావాలి. సో ఆనియన్స్ అయితే మనకి బ్రౌన్ అయితే అయిపోయినాయి. ఆనియన్స్ అయితే వేసుకున్నాము. సో బాయిలింగ్ అయితే స్టార్ట్ అయింది వాటర్ అనేది. సో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు సాజీరా, సో ఒక 3-4 లవంగాలు, 3-4 ఇలాచీలు, కొంచెం చిన్న దాల్చిన చెక్క, కొద్దిగంత ఉప్పు, 2 బిర్యానీ ఆకు. సో ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం రైస్ అయితే యాడ్ చేసుకుందాం. సో బాయిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ అయితే వేసుకున్నాము. కంప్లీట్గా వాటర్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక చిన్న జాలి లాంటి బౌల్ అయితే తీసుకున్నాను. కంప్లీట్గా వాటర్ అయితే డ్రైన్ చేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాము. సో ఆల్రెడీ మనం వాటర్ తక్కువ పోసుకున్నాం కాబట్టి కంప్లీట్గా అంటే మొత్తం అయితే ఉడకదనమాట. ఒక 75%, 70% ఉడుకుతుంది. వాటర్ మొత్తం పోతుంది. అప్పుడు మనం అందులో కంప్లీట్గా ఫిల్ చేసుకుందాం ఇట్లా లేదా మాదిరిగా. సో బియ్యంలో వాటర్ మొత్తం తీసుకుంటేనే మనకి మంచిగా ఉడుకుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కువ వాటర్ ఉన్నట్టయితే ఆల్రెడీ ఇందులో వాటర్ బియ్యంలో కూడా వాటర్తో యాడ్ చేసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది, బిర్యానీ మళ్ళీ కుదరదు అనమాట మీకే. సో అందుకే ఈ విధంగా మనం కంప్లీట్గా వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ వాటర్ మనకి తక్కువ క్వాంటిటీలోనే ఉంది కాబట్టి రైస్ అనేది కంప్లీట్గా కుక్ కాదు, 70-75% మాత్రమే కుక్ అవుతుంది. సో రిమైనింగ్ అంతా కూడా మనం బిర్యానీతో పాటు కుక్ చేసుకుంటాం, అంటే చికెన్తో పాటు కుక్ చేసుకుంటాం. ఇప్పుడు చికెన్లో కూడా మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కింద అడగంటకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి సో ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇంతకుముందు కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసినాం కదా మనం. సో ఈ హాట్ వాటర్ అనేది మనం కొంచెం ఇందులో చికెన్లో యాడ్ చేసుకుందాము. సో ఇంతకుముందు ఒక గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం కదా మనం. సో బాయిలింగ్లో కొంచెం మనకి ఎవాపరేట్ అయిపోతుంది. మిగతా ఒక హాఫ్ గ్లాస్ వరకు లేకపోతే 75% అంటే గ్లాస్ వరకు మనం ఇందులో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు అడగంటకుండా ఉంటుంది. కొంచెం చికెన్ కానీ మటన్ కానీ ఏ బిర్యానీ మీద ప్రిపేర్ చేసుకున్నా కానీ మంచిగా ఉడుకుతుంది అనమాట. సో ఇక్కడ కూడా కింద అడగంటకుండా ఉంటుంది. ఈ ఆల్రెడీ చికెన్ లేదా మటన్లో నుంచి కూడా కొన్ని వాటర్ అయితే వస్తాయి కాబట్టి సో అవి కూడా మనకి ఇంకొంచెం హెల్ప్ అయితే అవుతాయి. సో ఉప్పు కొంచెం తక్కువైంది, ఉప్పు కొంచెం యాడ్ చేసుకుంటున్నా. సో అన్నం కూడా ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు. సో కొంచెం ఇట్లా బ్రేక్ అయితే మనకు సరిపోతుంది. మిగతా రిమైనింగ్ అంతా కూడా మనం చికెన్ ఉడికిస్తాం కదా, దాంతోపాటే ఉడికిపోతుంది. సో కంప్లీట్గా వాటర్ మొత్తం అయితే పోయింది, మీరు చూడొచ్చు. వాటర్ ఎక్కడ కూడా లేదు. సో ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలన్నమాట బిర్యానీ రైస్ అనేది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ కానీ లేకపోతే ఆ మెథడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది నా మెథడ్, మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. లేకపోతే ఇదే మెథడ్లో అంటే ఇదే ప్రిపరేషన్లో ఇంకా వేరే వాళ్ళు ఏమైనా బెటర్గా చూపిస్తుంటే మీరు వాళ్ళది కూడా ఫాలో అవ్వచ్చు. సో ఒక్కసారి చూపిస్తాను మీకు. సో వాటర్ అయితే ఏం లేవు, చూడొచ్చు మీరు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. సో ఇదే బెటర్ టెక్నిక్ అనమాట మనకి రైస్ అనేది. ఎందుకంటే చాలామందికి మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే ఓవర్ వాటర్ చేయడం వల్ల. అట్లా ఎందుకు అవుతుంది అంటే మీరు రెగ్యులర్గా అన్నం ఏదైతే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటామో అదే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకుంటారు. సో అట్లా వేయొద్దు అనమాట. బిర్యానీకి వాటర్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఈవెన్ నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కానీ 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయొచ్చు. కాకపోతే ఒక 1 గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను, అంటే 4 గ్లాసెస్ యాడ్ చేసినాను. ఎందుకంటే ఆ 4th గ్లాస్ అనేది మనకి చికెన్లో వేయడానికి అనమాట, హాట్ వాటర్. ఎందుకంటే చికెన్ ఉడకడానికి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కింద అడుగంటకుండా ఉంటుంది అనమాట. ఆయిలే కావచ్చు, ఈ వాటరే కావచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మ్యారినేషన్ కూడా కంప్లీట్ అయింది.
ఆల్మోస్ట్ 1 అవర్ కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ చేసేలోపు ఇప్పుడు రైస్ అయితే పైన లేయర్గా ఫిల్ చేద్దాము. ఫిల్ చేసేటప్పుడు పక్కనే ఉంచాను అనమాట. సో స్టవ్ పైన నేను తీసుకున్నాను ఆ మ్యారినేషన్ బౌల్ అనేది, ఏదైతే బిర్యానీ బౌల్ ఉందో. సో పక్కనే ఉన్నప్పుడు మనకి చేయి కాలడం అట్లా ఏమి ఉండదు అనమాట. పక్కనే ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది రైస్ అనేది పైన లేయర్గా వేయడానికి. సో కంప్లీట్గా రైస్ అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా లెవెల్ చేసుకుంటూ, లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకున్నా కానీ ఇట్లా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో కొంచెం అంతా నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ ఇంకొక లేయర్ రైస్. కంప్లీట్గా మనం రైస్ అయితే యాడ్ చేసుకున్నాము. మధ్య మధ్యలో ఇట్లా హోల్స్ చేసుకున్నాం అనమాట ఈ విధంగా. సో ఉడకడానికి బాగా ఉంటుంది. కంప్లీట్గా రైస్ అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. మధ్య మధ్యలో ఒక 3 to 4 హోల్స్ చేసుకున్నాం, ఇట్లా చూడొచ్చు మీరు. సో ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము, నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు మధ్య మధ్యలో హోల్డ్ చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్, మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ మిగిలితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇందులో. సో లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాము. సో స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో, రిమైనింగ్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు లో ఫ్లేమ్లో, అంటే కంప్లీట్గా ఒక 35 to 40 మినిట్స్ ఉంచి ఇంకొక 10 to 15 మినిట్స్ దమ్లో, అంటే స్విచ్ అది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ వరకు అట్లనే ఐడిల్లో ఉండి తర్వాత మనం మూత అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెడుతున్నాను. అది కూడా స్టవ్లో మనకి ఒకటి పెద్దది స్టవ్ ఉంటుంది, ఇంకోటి చిన్నది ఉంటుంది కదా, అంటే బర్నర్. సో చిన్న దాని మీదనే మనం పెట్టుకోవాలి. సో స్మోక్ అయితే స్టార్ట్ అయింది, సో మీరు చూడవచ్చు. సో ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ లేదా 35 మినిట్స్ వరకు. దాని తర్వాత ఒక 10 మినిట్స్ పాటు లేదా 15 మినిట్స్ పాటు దమ్లో, అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మూత ఓపెన్ చేయకుండా ఉండి తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే కంప్లీట్గా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 35 మినిట్స్ అయితే అయింది. సో చూడవచ్చు మీకు ఆ పొగ అయితే వస్తూ ఉన్నది, ఎంత బాగా వాసన వస్తుందంటే, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇంకా చెప్పని అవసరం లేదు. 35 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు నేనైతే ఆఫ్ చేస్తున్నాను అనమాట స్టవ్ అనేది. సో మీరు చూడవచ్చు. సో ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ వరకు అట్లానే వదిలేయాలి. సో చూడొచ్చు ఆ స్టీమ్, ఆ స్మోక్ అంతా మీకు కనిపించకపోవచ్చు, కాకపోతే సో చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. ఆఫ్టర్ ఒక 15 మినిట్స్ తర్వాత మీకు మూత అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక 15-20 మినిట్స్ తర్వాత సో కింద కూడా ఎక్కడ కూడా కొంచెం, సో మసాలా కూడా ఎక్కడ కూడా అడగంటలేదు. సో చూసేది కదా ఎంత బాగైందో బిర్యానీ అయితే. సో ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడికిందనమాట. సో చూపిస్తా ఎంత బాగా ఉడికిందో. సో ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను. సో వేడిగా ఉంది, చాలా సాఫ్ట్గా బాగా ఉడికిందనమాట, చూడొచ్చు మీరు. సో ఎక్కడ కూడా కంప్లీట్గా మాడిపోకుండా, లేకపోతే ఈ రైస్ కూడా మంచిగా అవ్వడము, మెత్తగా కాకుండా సో పర్ఫెక్ట్గా వస్తుంది. ఈవెన్ మనం బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మన మెయిన్ మోటివ్ ఏంటంటే మనం ఇంట్లో ఉండే రైస్తోనే సింపుల్గా, ఎటువంటి హడావిడి లేకుండా, లేకపోతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా, బ్యాచిలర్స్ కూడా అంటే మనకి అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా మనం ఇంట్లో రైస్తోనే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇది వాళ్ళ వీడియో, బిర్యానీ రెసిపీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.